ఆ రోజుల్లో మరి మా నాన్నగారు మరి మీరు చూసినట్లయితే నాతో పెట్టుకున్న వాళ్ళకి నెక్స్ట్ బర్త్డేలు ఉండవు. ఈ డైలాగులు వింటేనే మీకు అర్థమైపోలా ఇప్పుడు మనతో మాట్లాడే యాక్టర్ ఎవరో, ఇంకెవరు కంటి చూపుతో చంపేసే డైలాగులతో మర్డర్ చేసే పవర్ ఉన్న నటసింహం బాలకృష్ణ. సింహ సక్సెస్తో స్పీడ్ మీద ఉన్న బాలయ్య ఎవరికి నెక్స్ట్ బర్త్డే లేకుండా చేస్తాడో ఏందో ఓసారి మాట్లాడి చూద్దాం. సింహం అంటే చిన్నోడే యాటకొచ్చాడే సింహ సింహ సింహ. ఏం బాలయ్య, పంజా పవర్ఫుల్ గానే ఉందా? నీ కాడ తేడా వస్తే నెక్స్ట్ బర్త్డేలు ఉండవుగా. కంటి చూపుతో చంపడం కాదు, డైలాగులతో కుమ్మేయి. వాగర్తాభివ సంపృక్తం వాగర్తాభివ ప్రతిపత్తయే వందే మాతాపితరో పార్వతీ పరమేశ్వరం. అబ్బో, చాలా మ్యాటర్ ఉందా నీ కాడ? కరెస్టేనా? నోటికొచ్చింది ఏదో చదివేవా? ఎన్నో వేల సంవత్సరాల నుంచి చతుషష్ఠి కళలకు కారణం మన భారతదేశం ఆ కళల వెలుగుని ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసి మన జాతి మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశం అని చెప్పుకుని గర్వపడాలి. నిన్ను వదిలితే 64 కళల గురించి వర్ణిస్తావు గానే, మ్యాటర్ ఏందో చెప్పు. ఇదేదో సినిమా ఓపెనింగ్ లాగా కాకుండా, ఏదో మన చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా మన సమాజంలో, మన ఇంట్లో, మన సమాజంలో జరుగుతున్న ఒక పండుగగా నాకు అనిపిస్తుంది. నీకు అట్టాగే అనిపిస్తుందిలే. రిలీజ్ అయ్యేదాకా ప్రొడ్యూసర్లకేగా టెన్షను. ఒక్క మగాళ్ళలాంటి రీళ్లన్నీ నేనేడ బయటికి తీయాలా నువ్వు గాని? ఎంతో మంది కళాకారులు తమ సుందర పాదాల అందల గజ్జల సపడులతో, తమ మృదు మధుర మంగళ భావయుక్తములతో బాలయ్య బాబు ఏదో మమ్మల్ని ఎట్టా బతకని సామాన్యుని మొదలు రాజకంటి ఊరిని సైతము వాళ్ళు అలరించి తరింపజేశారు. నువ్వు ప్రాసలతో కవి సౌడప్పని గుర్తు చేయబాక. మా చలనచిత్ర పరిశ్రమే ఉంది, వివిధ శాఖలు ఉన్నాయి. వివిధ శాఖల్లో అందరూ ఒక సినిమా చిత్ర విజయవంతం కావడానికని విజయవంతం మాట ముందు పక్కన పెడితే పాపం ప్రొడ్యూసర్ ఏమైపోవాలా? నేనెప్పుడు ఒక చిత్రం, ఆ చిత్ర నిర్మాణాన్ని ఒక సమిష్టి కృషిగా భావిస్తాను. అట్నే ఉండాలా. ఆడితే మేసం మెలేయడం, పోతే అందరి మీద దోసేయడం. ముందు దేనికైనా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలి. అందుకే ముందు వాగర్తాభివ సంపృక్తం వాగర్తాభివ ప్రతిపత్తే వందే మాతాపితరో పార్వతీ పరమేశ్వరం. నోటికొచ్చిన పద్యాలు శ్లోకాలు వినిపించేదాకా వదిలిపెట్టేటట్లేవే. తల్లిదండ్రుల్ని సంస్కృతంలో ఏ శ్లోకం మొదలు పెట్టినా ముందు ఈ శ్లోకంతో, ఏ కావ్యం మొదలు పెట్టినా ముందు ఈ శ్లోకంతోనే మొదలవుతుంది. ఆ పార్వతీ పరమేశ్వరులతో మన తల్లిదండ్రుల్ని వాళ్లతో సమానంగా పూజించమని, వాడిని భావించమని దీని అంతరార్థం. వెరీ గుడ్. మరి ఆ రోజుల్లో రాముడు మంచి బాలుడు, బాలయ్య మంచి నటుడు, ఓకేనా? మా నాన్నగారు రాముడు వేషం వేసిన ఆయన. అందరూ వాళ్ళందరి యొక్క ఏంది అక్క నోరు తిరగనప్పుడు ఈ గ్రాంధికం దేనికే? మామూలుగా మాట్లాడొచ్చుగా. ఉన్నవారు, ప్రత్యక్షంగా లేనివారు, పరోక్షంగా వాళ్ళందరూ కూడా వాళ్ళు అదృశ్య రూపంలో ఈ మమ్మల్ని సరైన స్క్రిప్ట్ని, కథని నీ పాస్ గాల యాక్షన్తోనే కాదు స్పీచ్లతో కూడా చంపేస్తున్నావు బాలయ్య. ఒక మంచి నడికలో. ఒరే నడికే కేకేకి రివర్స్లో నువ్వు తెలుగుని సంస్కృతాన్ని మిక్స్ చేసి కుమ్మేస్తున్నావు. నడబడిలో నడిపిస్తారని, నడిపించడానికి ఇప్పుడు సాయిబాబా గారు చెప్పినట్టు ఎలా మంది మన నిర్మాత, ఇది మేము ఎంత క్షణాల్లో అయిపోయింది. క్షణాల్లో అయిపోయిందే? ఎంత డేరింగ్ స్టెప్ వేసిన వాళ్ళకి సన్మానం చేయొచ్చు. ఇప్పుడు అనుకున్నాం 2 నెలల క్రితం అనుకున్నాం ఎలా ఉంటుంది సినిమా అని, బాగుంటుంది అనుకున్నాం. అంతా దైవేచ్ఛ. పైవాడు శాసిస్తాడు, బాలయ్య బాబు పాటిస్తాడు. సర్లే కానీ షూటింగ్ మొదలైందా ఎంతకే? మళ్ళీ రేపు డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు. సినిమా తర్వాత అడిగి ఆఫర్లు ఇస్తా ఉంటే మాట పెగలడంలే పాపం. డేట్ రిలీజ్ ఎప్పుడు అనుకోలేదు. చూస్తుంటే అన్ని మేము అనుకున్న దానికంటే సినిమా తొందరగా పూర్తయిపోయి నిర్విఘ్నంగా నిరాటంకంగా జరిగేటట్టు అనిపిస్తుంది. అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు. ఆల్రెడీ ఓ మాట అనుకున్నారా ఏంది సినిమా? కొన్ని వైబ్రేషన్స్ ఉంటే కొన్ని సినిమాలకు తెలిసిపోతుంది ముందే. నీ డైలాగుల్లో వైబ్రేషన్ ఎక్కువైంది గానే కాస్త తగ్గిస్తే బాగుంటదేమో. నటుడిగా జన్మించాలంటే ఎన్నో సంవత్సరాల మరి పుణ్యఫలం ఉండాలి.
ఒరే నిజమా? ముక్కు మొహం బాగుండి యాక్షన్ వస్తే సరిపోద్ది అనుకున్నా. ఆ నటరాజస్వామి ఆశిఫ్ పురస్కారం లేనిదే సినిమా ప్రోగ్రామ్నే సౌడప్ప కవి సమ్మేళనం లాగా చేయబాక. ఆ కళామతల్ని కడగొట్టు బిడ్డడగా కూడా జన్మించే అవకాశం ఎవరికి రాదు. నువ్వే స్క్రిప్ట్ రాసుకొని ఓ పౌరాణికం తీసుకోగానే మమ్మల్ని ఎట్టా సంపద్దు బాలయ్య. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక్కసారి తెర మీద అభినయించాలి అనే అభినయించే సదావకాశం రావడం కొందరికే దుర్లభం. నువ్వు ఎగిరెగిరి ఫైటింగులు చేయబడలే, ఎలన్లకెట్టాని డైలాగులు 4 చెప్తే చాలు. ఆ పుణ్య దంపతుల బిడ్డగానే పుట్టడం, ఈ యొక్క నాన్నగారు చేసిన పాత్ర మణి నేను చేయడం అనేది ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క నా ఆశీస్సులు, నా పుణ్యఫలం. మహానుభావుడు సచ్చి ఏ లోకాన ఉన్నాడో డైలాగు చెప్తే సంటి పిల్లలకు కూడా అర్థమయ్యేది. ఎన్ని చేశామన్న లెక్క కంటే కూడా ఎన్ని చిరస్థాయిగా పాత్రలు సినిమాలు ప్రజల హృదయాలు అతుకుపోయినాయి అన్నవి చాలా ముఖ్యం. ఒకళ్ళ క్యారియర్లో ఒకళ్ళ ఈ కళాకారులకి జీవిత పైనలో అత్తుకుపోవడం తర్వాత జెండూ బాం రుద్దుకునే పొజిషన్ రాకూడదు. అందరం పాలు పంచుకుంటేనే, అన్ని పాత్రలు బాగుంటేనే ఆ సినిమా విజయవంతం అవుతుంది తప్పితే ఏదో చేసేద్దాం మల్టిస్తారంటే కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆ పేర్లు అక్కర్లేదండి. ఒరే డబ్బులైనా త్రిబులైనా మన ఫేసే కనిపించాలంటావా ఏంది? నేను అనేది ఏంటంటే ఇది మనం ఒక మల్టిస్టార్ అనుకో, మేము అందరం పాత్రోచితంగా ఎవరి పాత్రల్లో వాళ్ళు ఆ భగవంతుని శాసనాన్ని అనుసరించి ఈరోజు మేమంతా పాత్రలోకి వెళుతున్నాం. పరకాయ ప్రవేశం చేస్తున్నారన్నమాట. నువ్వు మామూలుగానే జీవించేస్తావుగా. అది అనిర్వచనీయం, అందరికి తెలిసిందే. స్టేజీ మీదే సినిమా చూపిస్తున్నావు, ఎట్టుంటది ఏంది? నవరసాలు ఈ చిత్రంలో, ముఖ్యంగా అన్ని నవరసాలు ఉన్న చిత్రం. హీరోయిన్ ఎవరు బాలయ్య? ఎరైటీగా భైరవ దీపం కాంబినేషన్ అయితే ఎట్టుంటదంటావు? మర్చిపోయాను, నయనతార ఆవిడ చేతగా చేస్తుంది. ఒరే బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేగా, మళ్ళా సేమ్ కాంబినేషనా? నేను నయనతార కలిసి జిమ్మ చిత్రం చేశాం, చాలా కొత్తగా ఉందన్నారు. నమిత ఫీల్ అవుద్దేమో, మండోదరో స్వర్పణకో ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చేస్తే బోలా. మనం మళ్ళీ ఇంకా సింహాన్ని మించి మనం చెయ్యాలి, పాత్ర లేదు ఉంటే మళ్ళీ మన కాంబినేషన్. పోకిరి రేంజ్కి తగ్గకూడదని కలేజాకి ముందు ప్రిన్స్కి రాలేదేమో ఈ ఐడియా. చెయ్యాలంటే ఒక ఆర్టిస్ట్ అన్నాక రకరకాల పాత్రలు చేస్తేనే జీవితంలో ఎన్నో చేస్తాం. ఒక్క మగాడు లాంటియే అప్పుడప్పుడు పంటి కింద రాళ్ళలాగా తగలుతుంటాయి. తెలియజేసుకుంటే ఇదన్నీ చెప్పేస్తుంది సినిమా ఎక్కడికి వెళ్ళబోతుందో రేపు రేంజ్ సినిమాది. నిన్ను నమ్ముకున్నారు, ముంచినా తేల్చినా నువ్వే. ఇంకా సత్యం విజయం తప్పకుండా. వాటే కాన్ఫిడెన్స్. ప్రొడ్యూసర్ టెన్షన్ పడాల్సిన పని లేదంటావు. మరి ఆయన డబ్బులు పరంగా ఆలోచిస్తారు, మేము రివార్డుల పరంగా ఆలోచిస్తాం. సినిమాకి ప్రేక్షకుల రివార్డు ఎరగదీస్తాను అంటమే గానే నంది అవార్డులు కూడా రాలేదుగా బాలయ్య. ఇవి ప్రభుత్వాలు ఇచ్చేవో లేకపోతే వాళ్ళ దానికంటే కూడా నన్ను అడుగుతుంటే ఈ వ్యక్తిగత సంస్థలు అంటే ఎన్జిఓలు వాళ్ళు ఇచ్చే బిరుదులు, అభిమానులు లేకపోతే ప్రేక్షకులు చూపి ఆదరణ ఇచ్చే విజయమే మాకు నిజమైన బిరుదులుగా, బహుమానాలుగా నేను ఎప్పుడు భావిస్తాను. బిరుదులు ఇయ్యడమే కాదు, ఇసుకు పుడితే రేళ్ల బాక్సులు పువ్వుల్లో పెట్టి వెనక్కి పంపిస్తారు.